హాయ్ అండి. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందామండి. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ గుడొచ్చేసి హాసినాంబ అమ్మవారి గుడండిది. ఈ దేవాలయంలోని అమ్మవారి మహిమలు మనల్ని చాలా ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. అలానే ఈ గుడి ఎప్పుడు తెరిచి ఉండదు. సంవత్సరంలోని 7 రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది. ఇక ఈ ఆలయంలోని ఒక రాయి సంవత్సరానికి ఒక్కొక్క ఇంచు చప్పున అమ్మవారి దగ్గరికి జరుక్కుంటూ వస్తుంది. అసలెందుకు ఆ రాయి అలా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అమ్మవారిని ఎంతో భక్తితో కొలిచే ఒక భక్తురాల్ని తన అత్తగారు ఆమెను ఎంతగానో హింసించేదట. కొడుతూ, తిడుతూ ఇలా చిత్రహింసలు పెట్టేదట. ఇక అమ్మవారు తన భక్తురాలి కష్టాన్ని చూసి ఆగ్రహంతో రగిలిపోయి అమ్మవారు ఆ అత్తగారిని రాయిలాగా మార్చేసి తన దగ్గరే ఉంచేసుకుందట. ఆ రాయి సంవత్సరంలోనే ఒక్కొక్క ఇంచు చొప్పున అమ్మవారి దగ్గరికి జరుగుతుందట. అలా జరిగిన ఆ రాయి అమ్మవారి పాదాలు చేరేసరికి కలియుగం అంతమవుతుందని భక్తుల నమ్మకం. అదే విధంగా నలుగురు దొంగలు ఆలయంలోని అమ్మవారి నగల్ని దొంగిలించడానికి వచ్చిన వారిని అమ్మవారు రాళ్లగా మార్చిందని, ఆ రాళ్లను కూడా ఈ ఆలయంలోని చూడవచ్చని చెప్తారు. అంతటి మహిమగల అమ్మవారు ఈ హాసినాంబ అమ్మవారు.